అండ్ అలానే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఉంది కదా, సో మన వెంకటేష్ గారు ఎన్ని టేక్ తీసుకున్నారు? సింగిల్ టేక్ వచ్చారు, పాడారు, అయిపోయింది. సింగిల్ సెంటర్ గణేష్ అసలు అంతే, ఏ మీమ్స్ అంతే కదా, వచ్చారు, పాడేశారు, అయిపోయింది. అనిల్ గారు 30 minutes సార్. సార్ యాక్చువల్గా మీకు సంక్రాంతి వస్తున్నారు, థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ అంటారు. బట్ చాలా మంది ఆడియన్స్ బాబు నువ్వు సినిమా తీసు సంక్రాంతికి అలా కాదు మిగతా టైంలో మొత్తం ఫ్యామిలీలో 60 మంది ఉంటే 60 మంది, 50 మంది ఉంటే 50 మంది, టికెట్లు కొనాలంటే మాకు పక్కన బట్టలు పక్కన టికెట్ ఇది వాచిపోతుంది అంటారు సార్. వాళ్ళకి ఎవరో ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి వద్ద సినిమా చూడాలి కదా. వెంకటేష్ అంటే చాలా ఒక బేసిక్ కాంబినేషన్ కోసం ఇండస్ట్రీ కాదు చాలా మంది అభిమానులు ఈ 75 ఇయర్స్లో చిరంజీవి గారు మీతో కలిసి ఒక సినిమా చేయాలని సో ఒకటి వచ్చి దానికి సరైన డైరెక్టర్ సరైన రైటింగ్ చెప్తే ఆ కాంబినేషన్ సో ఇప్పుడు అదే కూడా కాంబినేషన్లో సినిమా అది ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కాంబినేషన్లో మీ టైమింగ్ కావచ్చు, చిరంజీవి గారి రేసింగ్ కావచ్చు, ఆ రెండు కలిసి సినిమా చూసే అవకాశం ఎంత ఉంటుంది, అది అనిల్ ఏమైనా ఒప్పిస్తుంది? If it is meant to happen, happen. I'd love to do with everybody. అందరితో చేద్దాం. చెప్పాను కదా. అంటే మల్టీ స్టార్ ట్రెండ్ స్టార్ట్ చేసింది వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారైనా, మహేష్ బాబు గారైనా పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆయన పెద్ద స్టార్ అయింది. సో ఆయన ఎప్పుడు ఇఫ్ ద కంటెంట్ మన ఆయన ఎగ్జైట్ చేయగలిగితే ఎన్నిటైం ఆయన జరిగితే అద్భుతం. అంటే ఇంకా మేము ఇంకా అసలు ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది ఇంకా మేము ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఇంకా దూరం ఉంది. లెట్స్ సీ. సార్ వెంకటేష్ గారు సార్ మిమ్మల్ని చూడగానే పన్నెండు ప్రెస్టేషన్ గుర్తొస్తుంది సార్. అంటే Frustration కూడా గుర్తొస్తుంది. అంటే ప్రెస్టేషన్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్. అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ప్రెస్టేషన్ లెవెల్ ని కంట్రోల్ చేసుకుంటారు సార్? ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఇప్పుడు ఫన్ లో ఉంటాను, కూల్ ఉంటాను. ఫ్రస్ట్రేషన్ రాదు, సినిమాల్లో వస్తుంది ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఏం లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు లైఫ్ లో, అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. ఫైనల్ గా ఒక క్వశ్చన్ వెంకటేష్ గారు, ప్రామిస్ చేయండి ఇద్దరు కలిసిన. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఎప్పుడు కాదు, వచ్చే సంక్రాంతికి నేను సీక్వెల్ తీసుకొస్తాము. ఏదో ఒక సంక్రాంతికి వస్తుంది, ఏదో ఒక సంక్రాంతి వస్తుంది. ప్రామిసా? పింకీ ప్రామిస్ అయితే కాదు. ఏంటి ప్రామిస్? పింకీ ప్రామిస్ అంటే పింకీ ప్రామిస్ అంటే నాకేం తెలియదమ్మా ఈ కోడ్ వర్డ్స్. అక్కడ కూడా ఇంకీ పింకీ అన్నారు, ఏదో ఇంకీ సీన్లో ఇది ఇంకీ అన్నారు, తర్వాత అది కిస్కే కిస్కీ అన్నారు, నువ్వు పింకీ అన్నావు. పింకీ ప్రామిస్ అయితే కాదు, అంటే ఫేక్ ప్రామిస్ కాదు కదా. పింకీ అంటే ఫేక్, అలాంటి లేదు ట్రూ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ 10 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అనిల్ రావిపూడి గారు, అండ్ అలానే బ్లాక్ బస్టర్ సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్. ఎస్.